హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టిటి గేమింగ్ వైట్ టీమ్. మనమైతే గైస్ ఈ ఎపిసోడ్లో రైడ్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. అదే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాక, లాస్ట్ ఎపిసోడ్ కాదు అంతకుముందు ఎపిసోడ్, దానిలో అయితే చెప్పా కదా గైస్, ఇదే రైడ్ ఫామ్ కానీ లేకపోతే వార్డెన్ని కిల్ చేయడం అన్నా కానీ, వార్డెన్ని కిల్ చేయాలంటే మనకు కొద్దిగా టోటమ్స్ అవసరం. అందుకోసం టోటమ్స్ కోసం రైడ్ ఫామ్ అయితే కట్టేద్దాం ముందు. సో వెళ్దాం గైస్, ఐటమ్స్ కావాల్సినవి తీసిన. ఈ వీడియోలో కొద్దిగా కట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను ట్యూటోరియల్ చూస్తూ చేయాలి. థర్డ్ పర్సన్ అదే వేరే సినిమాటిక్ వ్యూ షాట్స్ ఉండవు గైస్, జస్ట్ నార్మల్ ఫస్ట్ పర్సన్లోనే ఉంటాయి. సో ఇంకెళ్ళి బిల్డ్ చేసేద్దాం లేట్ చేయకుండా, చాలా టైం పట్టింది అది బిల్డ్ చేయడానికి. సో అందుకంటే ముందు మన ఛానల్ చూస్తున్న అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడు వచ్చేయడం ముందు మనం ఈ ఫంగ్ కట్టాలంటే ముందు మనం విలేజ్ అవుట్ పోస్ట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అయితే కలుద్దాం. ముందు వెళ్ళిపోదాం గైస్, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి నైట్ కూడా అయ్యేటట్టుంది. అక్కడికి వెళ్ళిపోయాక అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, వచ్చేసాం విలేజ్ అవుట్ పోస్ట్ దగ్గరికి. ముందు స్లీప్ వేసేద్దాం. నైట్ అయింది కూడా, ఆల్మోస్ట్ నైట్ అయినట్టుంది. అయిందో లేదో ఈ క్రాస్ పోర్ట్ లాస్ట్ టైం ఆ విలేజ్ దగ్గర నుంచి వదిలేసినట్టున్నాడు. వాళ్ళు చంపితే ఆ డ్రాప్ అయితే అది అలాగే పడేసినట్టున్నా. కానీ నైట్ కూడా కాలేదు, పైన మేఘాలు చూస్తే నల్లగా ఉన్నాయి, వర్షం పడేటట్టుంది. సరే చూద్దాం ఏదో ఒకటి. ఇక్కడ ఇంకా నైట్ ఈ లోపల నా దగ్గర ఉన్న ఐటమ్స్ చూపిస్తూ ఉండండి. షెల్కర్స్, ఓకే ఇదొకటి, నెక్స్ట్ ఇది, ఈ 3 షెల్కర్స్లో ఉన్నాయి గైస్ కావాల్సిన ఐటమ్స్. చెర్రీ లీవ్స్ చూడండి, ఒకవేళ పాస్ చేసుకుని మీకు కావాలనుకుంటే కావాల్సినవన్నీ మీకు డీటెయిల్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు గైస్, ఎనీ బ్లాక్స్ అవన్నీ కావాలనేది. ఇది మల్టీపర్పస్ కింద గైస్, ఎందుకంటే మనం కట్టబోయే ఫామ్ అనేది ఒక పక్క మనకు ఆమ్లెట్స్ పోషన్ బాటిల్స్ వస్తాయి, అలాగే పక్కన రైడ్ కూడా చేయొచ్చు. నైట్ అయినగా స్లీప్ చేద్దాం. ఓకే ముందైతే గైస్ వీళ్ళు ఉన్నారా, వీళ్ళని చంపేస్తా ఉండండి. అసలు ఉండకూడదు, వీళ్ళు అలా వదిలేసినట్టున్నాం. ఇలా ముందు వీళ్ళ స్పానింగ్తోనే మనం పోషన్స్ వచ్చేటట్టు చేస్తాం ఆమ్లెట్స్ బాటిల్స్. తర్వాత దీనిపైన వచ్చేటప్పటికి మనం అయితే కడతాం గైస్ అవుట్ పోస్ట్ పైన రైడ్ ఫాము. అందుకే విలేజ్ అవుట్ పోస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది అని ఎడగైతే వచ్చేసాము. కలెక్టింగ్ సిస్టమ్ అన్నీ ఆటోమేటిక్గా గైస్, మనం వెళ్ళి జస్ట్ ఒక బాటిల్ ఒకటి తాగితే అంతే సరిపోయింది, మిగతా మొత్తం ఆటోమేటిక్ కలెక్ట్ అయిపోతాయి అన్నీ. సో ముందైతే పైకి అయితే వెళ్ళిపోదాం కదండి. పైకి వెళ్ళిపోయాక అయితే కలుద్దాం. థర్డ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఉంది కదా, 5 ఫ్లోర్కి వెళ్ళాలి అవుట్ పోస్ట్లో. ఓకే ఇక్కడ చెస్ట్ అనవసరంగా వదిలేసినట్టున్నాం, ముందు ఈ చెస్ట్ తీసేద్దాం. అనవసరంగా ఎందుకు గైస్, తీసి పడేస్తే పని అయిపోయింది కదా చెస్ట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు గైస్ మీకు ముందు మనకి టెంపరీ బ్లాక్ కింద డర్ట్ తీసుకుందాం. అలాగే మనకి ఇక్కడ మ్యాప్ కూడా కావాలి. మ్యాప్ ఒకటి ముఖ్యం గైస్, మ్యాప్ అయితే తీసుకోండి. మీకు అన్నీ చెబుతుంటాను ఇక్కడ మీకు ఎలా కట్టుకోవాలనేది. ఫస్ట్ వచ్చేటప్పుడు మ్యాప్ అయితే క్రియేట్ చేయండి గైస్. దానికంటే ముందు మనం ఇదిగోండి స్టేర్ ఉంది కదా, స్టేర్ నుంచి సెకండ్ బ్లాక్ అయితే మనం వేరే బ్లాక్ అయితే పెట్టుకుందాం టెంపరీ బ్లాక్ కింద. ఇదిగోండి ఇది తీసేసి సెకండ్ బ్లాక్ స్టేర్ పక్కన అదైతే వేరే టెంపరీ బ్లాక్ కింద పెట్టుకుందాం గైస్. ఇప్పుడైతే మ్యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్ ఓపెన్ చేసి మనకు కనిపిస్తుంది కదా మన ఐకాన్, దానికి స్ట్రైట్ ఉండాలి గైస్, అది నార్త్ సైడ్ అనమాట. తిరగండి, ఇటే చూపిస్తుంది మనకు నార్త్. టాప్ చూపించేది నార్త్ గైస్, మనకు మ్యాప్ టాప్ ఏటైతే చూపించేది అది నార్త్. ఇప్పుడు ఒక టెంపరీ బ్లాక్ పెట్టుకుందాం దీనిపైన. ఇప్పుడు గ్లాస్ పెన్స్ అయితే తీసుకోండి గైస్. ముందు ఐటమ్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకుని అయితే తెచ్చుకోండి. ఇప్పుడు వచ్చేటప్పటికి నార్త్ వెస్ట్ సైడ్కి అయితే గైస్ మనం గ్లాస్ పెన్స్ పెట్టాలి. ఫస్ట్ దీనిపైన ఒకటి, నార్త్ వెస్ట్ అంటే ఇదిగోండి దీని ఎదురు ఒకటి, మనకి ఇటు వచ్చింది. కొంతమందికి వేరే సైడ్స్ కూడా వస్తాయి గైస్, ఎక్కడ ఒకటి, తర్వాత ఇలా 4 అయితే పెట్టండి గైస్. ఎందుకంటే మనకి మాప్ స్పాన్ అయింది మొత్తం నార్త్ వెస్ట్ అలాగే స్పాన్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఈ బ్లాక్ తీసేద్దాం. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళొద్దాం గైస్, మనకి స్పాన్ అయిందో లేదో తెలిసిద్ది. జస్ట్ కొన్ని బ్లాక్స్ దూరం వచ్చాను గైస్, ఇదిగోండి ఈ లోపల 7 స్పాన్ అయిపోయాడు. అండి ఆడ దగ్గరికి వెళ్దాం. ఓకే ఎవరు స్పాన్ అయింది ఇక్కడ, నార్మల్ విలేజర్ స్పాన్ అయ్యాడు గైస్, బ్యానర్లో స్పాన్ అవుతారు. సో అలా స్పాన్ అవుతున్నట్టుగా వర్క్ అయితే అవుతుంది. ఓకే ఇక్కడ కొట్టలేడు ఇంకా మనల్ని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గైస్ ముందు అయితే ఈ బ్లాక్స్ అయితే తీసేస్తూ ఉండండి, ఈ బ్లాక్స్ అవసరం లేదు మనకి. తీసా గైస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకైతే ఎక్స్ట్రా స్పానింగ్ ఏరియా ఉండేది గైస్. మనకి ఎక్కడ ఈ ప్లేస్లో కాకుండా చుట్టూరు 9x9 ఏరియాలో కూడా స్పాన్ అవుతారు. సో నేను పెడుతున్నా చూడండి, ఆ స్టెప్స్ నుంచి రైట్ సైడ్ గైస్ మనకి స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి రైట్ సైడ్ 9x9 ఏరియా బ్లాక్స్ మొత్తం పెట్టుకోండి. జస్ట్ నార్మల్గా మీకు చెబుతాను లాస్ట్లో ఎందుకనేది, ఎందుకంటే మనకి కింద స్పాన్ అవ్వకుండా విలేజర్స్ అనేది వచ్చేటప్పుడు చూసారు కదా కింద కూడా స్పాన్ అయి ఉన్నారు. సో అందుకని గైస్ ఇక్కడ నుంచి 9x9 ఏరియా అనమాట టోటల్. ఎక్కడ మనం డర్ట్ బ్లాక్ పెట్టాము అక్కడ నుంచి గైస్ 8 బ్లాక్స్ అటు సైడ్, 8 బ్లాక్స్ ఇటు సైడ్.
మొత్తం టోటల్ ఫిల్ చేసేయండి. ఇప్పుడు గ్లాస్ తీసుకోండి గైస్. మనం పెట్టాం కదా 9x9 అవుట్లైన్ ఏరియా, అది ఎగ్జాక్ట్ కిందకైతే వెళ్ళాలి. మనం ఎగ్జాక్ట్ కింద ఏడైతే ఉందో గైస్ అక్కడ బ్లాక్ పెట్టాలి. ఓన్లీ కార్నర్స్లోనే, ఎక్కడైతే ఉందో అక్కడ కార్నర్స్లో గైస్. అందువల్ల ఏంటంటే మనకి చుట్టుపక్కల స్పాన్ అవ్వరు అనమాట విలేజర్స్. ఓన్లీ మనం పెట్టిన ఏరియాలో స్పాన్ అవుతారు. ఇంకా అక్కడ ఒక 3 ఎడ్జ్, థర్డ్ ఎడ్జ్లో కూడా పెట్టేస్తే ఎడబడిందా తీసి అక్కడ ఇంకా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఒకటి పెట్టేస్తే అయిపోయేది గైస్. ఎగ్జాక్ట్ బ్లాక్ ఎస్ పెట్టేశాను. ఇంకా మళ్ళీ పైకి వెళ్దాం పదండి. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ స్టైర్స్ అలాగే బ్లాక్స్ తీసుకోండి. జస్ట్ 2 స్టైర్స్ మీకు నచ్చినవి గైస్, ఏమైనా సరే ఏ స్టైర్స్ అయినా పర్లేదు. స్టైర్స్ అలాగే బ్లాక్స్ తీసుకుంటే సరిపోయింది. వచ్చేటప్పటికి మనం మ్యాప్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు గైస్ మనం అయితే వెస్ట్ అదే ఎగ్జాక్ట్ నార్త్ సైడ్ చూసుకోండి ఉన్నదా లేదా అని. తర్వాత గైస్ ఈస్ట్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి మనం అయితే స్టేర్స్ పెట్టుకోవాలి. మీకు చూపిస్తూ ఉండండి. అంటే ఏం లేదు గైస్, రైట్ సైడ్ ఒకటి నార్త్కి, రైట్ సైడ్ ఒకటి, డౌన్ ఒకటి బ్లాక్ పెట్టండి అంతే. పైకి ఉంది కదా రైట్ ఒకటి డౌన్ ఒకటి. ముందు వెళ్ళి చంపేద్దాం ఉండండి లడ్డు మధ్యలో మనకి బిల్డ్ చేసేటప్పుడు. పక్కపోతావు సచ్చారు అందరూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్స్ పెట్టాం కదా, ఈ బ్లాక్స్ పక్కన స్టేర్స్ అయితే పెట్టండి గైస్. ఇటు సైడు మనకి ఫామ్ అదే స్పాన్ ఎయిట్ అవుతున్నారు అటు సైడ్కి అయితే గైస్. తర్వాత కొన్ని బ్లాక్స్ ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ ఇటో బ్లాక్ అటో బ్లాక్ పెట్టండి. తర్వాత ఇంకో బ్లాక్ ఇలా పెట్టుకోండి గైస్. మొత్తానికి ఒక పక్క 3 ఒక పక్క 2 బ్లాక్స్ లాగా, అటు 2 గైస్ ఇటు 3 బ్లాక్స్. తర్వాత పైన కవర్ చేసేయండి బ్లాక్స్ పెట్టి. మనం స్టేర్స్ పెట్టింది ఎందుకంటే వాటర్తో పని ఉంది గైస్, అందుకని స్టేర్స్ పెట్టాము. తర్వాత ఇక్కడ ఈ పైన ఈ స్టేర్స్ పైన ఒక బ్లాక్, ఇక్కడ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఓకే, ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత ఈ వెనకాల అవసరం లేదు ఎడ్జెస్లో, జస్ట్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే ఎడ్జెస్లో అవసరం లేదు గైస్. ఎందుకంటే ఎడ్జెస్ లేకుండా ఉంటే కొద్దిగా డిజైన్ బాగుంటుంది అని అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికైతే ఈ గ్లాస్ పెన్స్ తీసేసి గ్లాస్ ఒకటి పెడదాం. డైరెక్ట్ మనకి ఇటు పక్కకు దోసేసి స్పాన్ అయ్యే విలేజర్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒకటి పెట్టండి గైస్, సరిపోయింది. మనోళ్ళు ఇటు స్పాన్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ టార్చ్ పెట్టుకున్నాం గైస్, లైక్ క్రేపర్స్ ఏదో మాప్స్ స్పాన్ అవ్వకుండా, విలేజర్స్ తప్ప వేరే ఏం స్పాన్ అవ్వకుండా. తర్వాత వచ్చేటప్పటికి ఈ ప్లాట్ఫామ్ని అయితే ఎక్స్పాండ్ చేయాలి కొద్దిగా మనం లెఫ్ట్కి. దానికంటే ముందు గైస్ మనం ఒక స్టోరేజ్ సిస్టమ్లా చేయాలి. అందుకే ఈ లెఫ్ట్ సైడ్ 3 బ్లాక్స్ అయితే తీసేయండి. తర్వాత కింద దాకా వెళ్ళండి కొద్దిగా ఒక 3-4 బ్లాక్స్ కిందకి, ఈజీగా ఉండిద్ది మనకు అప్పుడు. ఇక్కడొకటి తర్వాత ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ సూపర్స్ అయితే పెట్టాలి పైకి. ముందు దానికంటే ముందు చెస్ట్ పెడదాం. ఒక బ్లాక్ కొద్దిగా వెనక్కి తీసుకోండి గైస్, నేను బై మిస్టేక్ ఒకటి ముందు తీసాను, జస్ట్ తేడా పడింది, కింద పడిన తర్వాత తీసుకుందాం లేండి. ఇలా 3 బ్లాక్స్ 3 చెస్ట్స్ అయితే పెట్టుకోండి. నేనైతే 3 పెడుతున్నాను, మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. వీటికి హోపర్స్ గైస్, 3కి హోపర్స్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట డైరెక్ట్ అట్లకే. సో వచ్చిన ఐటమ్స్ అన్నీ దీనిలోకి వెళ్ళిపోతాయి. అది కనెక్ట్ అవునంటుంది ఎందుకు గైస్, ఇది కనెక్ట్ అది కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం గైస్, 7 నుంచి వెళ్ళి జంప్ చేసి పెడితే ఎస్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే కింద దానికి కనెక్ట్ అయింది గైస్, చెస్ట్ కనెక్ట్ అవ్వలేదు. అరే ఇప్పుడు పైన పడింది ఏంది గైస్, ఈ హోపర్ ఆడుకుంటుంది మనతో. పైకి ఎక్కి పెట్టచ్చు కదా, పైకి ఎక్కి పెడదాం. మనకి హోపర్ అనేది ఏంటంటే గైస్ ఈ లెఫ్ట్ సైడ్ అవసలేదు, నేను అవసరంగా ఒక బ్లాక్ ఎక్స్ట్రా తీసాను. ఇదిగోండి గైస్ హోపర్స్ వచ్చేటప్పటికి ఇలా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఓకే బాగానే కనెక్ట్ అయినాయి, హోపర్ చెస్ట్లే వచ్చేస్తున్నాయి ఐటమ్స్ మొత్తం. సో ఇంకా పైకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి గైస్ గ్లాస్ తీసుకోండి. గ్లాస్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ పెట్టండి చెస్ట్ ఓపెన్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ పెట్టుకోండి గైస్, మనకి వాటర్ అనేది ఎక్స్పెండ్ అయ్యి ముందుకు రావడానికి. సో మీరు చూసుకుని పెట్టుకుని, నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, మీరు చూసుకుని వాటర్ లెవెల్ ఏ దాకా వచ్చిద్దో ఆడదాకా బ్లాక్స్ అయితే పెట్టుకోండి గైస్. వాటర్ వచ్చేటప్పుడు గైస్ ముందు ఈ 2 స్టేర్స్లో పోసి తర్వాత మనం ఎక్కడ దాకా రావాలని చూద్దాం. అరే పక్కగా రా. ఓకే ఇక్కడ ఒక వాటర్ బకెట్. నెక్స్ట్ ఇక్కడ గైస్ కింద స్టేర్స్ చెప్పే కదా వాటర్ బకెట్ కోసం అని, ఇలా పోయింగానే ఇలా వెళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ హోపర్ దగ్గరికి వచ్చేటప్పుడు కింద వెళ్ళిపోతాయి గైస్. సో ఇక్కడ మనం ఒక బ్లాక్ పెట్టి తీయాలన్నమాట. వెంటనే బ్లాక్ పెట్టి తీయడం వల్ల మనకి ఇక్కడ కిందకి వెళ్తే అలాగే బయటికి కూడా ఎక్స్పెండ్ అవుతుంది గైస్. ఇదిగోండి మనకైతే ఈ బ్లాక్ దాకా అయితే వచ్చినాయి. ఇక్కడ జస్ట్ ఒక బ్లాక్ పెడితే సరిపోయింది. తర్వాత కొన్ని బ్లాక్స్ ఇది ఏంటంటే గైస్ వచ్చిన ఎక్స్పీని బయటికి పంపించేయడానికి అనమాట. ట్రైడెంట్ కిల్లర్ వాడతాం ఇక్కడ. ట్రైడెంట్ కిల్లర్ వల్ల చచ్చిపోతాయి మనకి స్కెల్టన్స్ అన్న విలేజర్స్ చనిపోతే ఇక్కడ ఎక్స్పీ వచ్చింది కదా వాళ్ళ నుంచి, అది మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి మనం ల్యాగ్ రాకుండా బయటికి వెళ్ళిపోయి బర్న్ అయిపోతాయి. లేకపోతే కింద పడి ఉంటాయి, కావాలంటే మీరు తర్వాత వెళ్ళి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికే నెదర్ ర్యాక్ తీసుకోండి. ఆ వాటర్ లెవెల్ సెట్ చేసుకున్న తర్వాత సింగిల్ అనేది చెప్పాడు మన వీడియోలో, నేనైతే డబల్ తీసుకుంటున్నా ఎందుకంటే ఎక్స్పీ డ్రాప్ అవుతుంది కింద నేను చెక్ చేసినప్పుడు.
ఇక్కడ దాకా అయితే వచ్చిందో కింద లీక్ అవుతుందా కింద సెర్చ్ చేస్తానండి. ముందు ఇక్కడ ప్రస్తుతానికి ఒకటి పెడుతున్నా, ఇంకోటి కూడా ఇప్పుడే పెట్టేస్తాలండి. ఉంది పోతే పోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే ట్రైనింగ్ కిల్లర్ తయారు చేయాలి. దానికంటే ముందు లీక్ అయితే ఆపేసి వస్తా గైస్. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ గ్లాసులు తీసుకోండి, పైన ఫిల్ చేసేయండి. మీకు ఇందులో ఏం అర్థం కాకపోయినా గైస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నేను ఎక్కడి నుంచి చూస్ చేస్తాను, దానిలో చూస్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ముందు కింద గ్లాస్ పెట్టండి గైస్, తర్వాత పక్కన, తర్వాత వచ్చేటప్పటికి దాని ఎదురు పైన కొన్ని బ్లాక్స్ అడ్డు ఉన్నాయి, తర్వాత తీసేస్తాను. ఇలా తర్వాత వచ్చేటప్పటికి రైట్ సైడ్ అయితే పెట్టాలి. ఇక్కడ పైన చూపిస్తూ ఉండండి. ఇక్కడ గైస్ ఇక్కడ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో టెంపరీ బ్లాక్ తీసుకోండి, ఇక్కడ ఒకటి పెట్టండి, తర్వాత గ్లాసు. నెక్స్ట్ ఈ టెంపరీ బ్లాక్ తీసేయండి గైస్. నెక్స్ట్ దీనిపైన పెట్టాలి, ఉండండి ఇటు వెళ్దాం. నెక్స్ట్ అదే ప్లేస్లో ఇంకో టెంపరీ బ్లాక్ గైస్ తీసాను అవసరంగా, అది ఇక్కడ ఒకటి. తర్వాత రైట్ సైడ్ గైస్ సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఎలా పెట్టాము దానిపైన ఇంకోటి, ఈ కింద బ్లాక్ తీసేయడమే. సో వచ్చిన ఎక్స్పీ మొత్తం వెళ్ళిపోతే గైస్ ఐటమ్స్ కిందకి వెళ్ళేటట్టు ఆపిద్ది అనమాట పైన గ్లాస్ బ్లాక్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ బ్లాక్ గైస్ సాలిడ్ బ్లాక్ కాదు, జస్ట్ గ్లాస్ బ్లాక్ అనమాట. మన గ్లాస్ బ్లాక్ అనేది కేవలం చూసేదానికే, కానీ ఇక్కడ ఎందుకు పెట్టండి నాకైతే తెలియదు. నెక్స్ట్ గ్లాస్ ఎదురు టెంపరీ బ్లాక్ పెట్టుకోండి గైస్. నెక్స్ట్ పిస్టన్ అయితే పెట్టాలి, గ్లాస్ టెంపరీ బ్లాక్ పెట్టారు దాని ఎదురు పిస్టన్ గైస్. సో ఇటు సైడ్కి ఫేసింగ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిపీటర్, ఈ రిపీటర్ మధ్యలో మర్చిపోయాను గైస్, అందుకే తేడానికి అయితే అటు వెళ్ళాను, క్రియేట్ చేసి రావడానికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ట్రైడెంట్ అయితే వేయాలన్నమాట మనం. నెక్స్ట్ రిపీటర్ వచ్చేటప్పటికి దీనిపైన అయితే పెట్టాలి గైస్, ఈ బ్లాక్ పైన ఎగ్జాక్ట్గా జంప్ చేస్తే కుదరట్లేదు. ఓకే రిపీటర్, అరే కుదరట్లేదు గైస్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇలా కాదు పడాల్సింది, ఇటు సైడ్ నుంచి పెడతాం. ఎస్ ఇలా పడాలి గైస్. ఇప్పుడు రిపీటర్ అనేది సెకండ్ టిక్ మీద ఉండాలి గైస్. ఇదిగోండి ఇలాగా ఒకసారి క్లిక్ చేయండి వెళ్ళిపోయిద్ది. నెక్స్ట్ రెడ్ స్టోన్ కావాలి, రెడ్ స్టోన్ తీసుకుని ఇక్కడైతే పెట్టండి గైస్, లెఫ్ట్ సైడ్ రిపీటర్కి ఎదురు. దీనిపైన అయితే ఒక బ్లాక్ అయితే పెట్టాలి గైస్, ఈ బ్లాక్ తీసుకుందాం. ఓకే దీనిపైన అయితే పెడదాం, ఎగ్జాక్ట్ దీనిపైన అదిగోండి అలా పడింది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్ స్టోన్ టార్చ్ అయితే పెట్టాలి, ఇదిగోండి గైస్ ఇలా ఈ బ్లాక్ మీద పెట్టండి. సో పిస్టన్ యాక్టివేట్ అయింది మనకి. నెక్స్ట్ ఈ పిస్టన్ ఆఫ్ చేయడానికి మనం అయితే లెవర్ అయితే పెట్టాలి గైస్. దీనిపైన బ్లాక్ పెట్టుకుందాం రెడ్ స్టోన్ టార్చ్ పైన, దానివల్ల అది యాక్టివేట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండిద్ది. పట్టలేదు ఏంది ఇది పడవే. ఓకే పడింది గైస్, ఇదిగోండి ఇక్కడ బ్లాక్ అయితే ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి పిస్టన్ అనేది యాక్టివేట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండేది, ఇదిగోండి ఇలా వర్క్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు వచ్చేటప్పటికి లెవర్ అయితే పెట్టాలి గైస్, లెవర్ తీసుకుని ఉండండి ముందు. ఓకే లెవర్ నొక్కితే పవర్ వచ్చింది. సరే గైస్ ఇదిగోండి ఇక్కడ లెవర్ అయితే పెట్టాలి, జస్ట్ ఆన్ చేయగానే ఇది ఆఫ్ అయిపోయింది గైస్ మనకి మిషన్. మనకి స్విచ్ లాగా ఆన్ ఆఫ్ స్విచ్ లాగా లెవర్ వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రైడెంట్ వేసేస్తే అయిపోయింది అనమాట, అంతే ఇంకేం అవసరం లేదు. ఇదిగోండి గైస్ ఇలా వేసేయండి కిందకి. అది ఆన్ ఆఫ్ అవుతుండేది గైస్, వెళ్ళినప్పుడల్లా స్పాన్ అవుతారు కదా మనకి పిల్లర్స్, వాళ్ళని చంపుతూ ఉండిద్ది. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పుడు గైస్ ఇక్కడైతే ఆన్ చేద్దాం ముందు. ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే తీసుకుని వస్తూ ఉండండి. ఫస్ట్ ఫ్లింట్ అండ్ స్టీల్ వెలిగిండి గైస్, ఈ రెండు ఫస్ట్ బటన్స్ పెట్టాలి, బటన్స్ పెట్టాలి గైస్, ఎందుకంటే వుడ్ కదా మనం కడతాం మొత్తం, అది వుడ్ మొత్తం కాలకుండా బటన్స్ అయితే పెట్టుకోండి చుట్టూరు. అడైతే పైన కూడా పెట్టమని చెప్పాడు, కాకపోతే మనకి పైన అయితే లేదు కదా బ్లాక్స్ని. సో ఇక్కడ పెట్టేసి ఫ్లింట్ అండ్ స్టీల్ తెలిగిస్తే సరిపోయేది గైస్. ఇవ్వండి ఈ రెండు ఎక్స్పీ వచ్చింది మొత్తం ఇటు నుంచి అయితే వెళ్ళి కాలిపోయేది గైస్ ఆ ఫ్లింట్ అండ్ స్టీల్లో. ఫైర్లో వచ్చేటప్పటికి ఫ్లింట్ అండ్ స్టీల్లో కదా ఫైర్లో కాలిపోయేది. సో ఇప్పుడైతే దగ్గరికి ట్రైడెంట్ కరెక్ట్ అయిపోయిందా నాకు. సో దగ్గరికి అయితే తిరగగానే గైస్ ఇదే ఫస్ట్ ప్రికాషన్, మనకి ట్రైడెంట్ అయితే కలెక్ట్ అయిపోయింది మనకి. దగ్గరికి ఉంటే కొద్ది దూరం నుంచే ఉండండి. ఇప్పటికి వచ్చేటప్పటికి మనకైతే ఆమ్నెస్ బాటిల్స్ ఫామ్ అయితే రెడీ అయింది, బాటిల్స్ పోషన్స్ కలెక్ట్ చేసేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అయితే పైకి వెళ్ళాలి గైస్, పైకి వెళ్ళి అయితే కట్టాలి. సో రూఫ్ టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ సెంటర్ బ్లాక్ అయితే చూసుకోండి రూఫ్ టాప్ పైన. సో మనం అయితే పైన కట్టాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ బిల్డ్. ఎగ్జాక్ట్ 5 బ్లాక్స్ అయితే చూసుకోండి గైస్, అటు 5 ఇటు 5, దానికి మిడిల్ వస్తే ఇది సెంటర్ అయింది. సో దీనిపై నుంచి ఎగ్జాక్ట్ 35 బ్లాక్స్ అయితే పైకి వెళ్ళాలి గైస్. ఇది ఎందుకంటే గైస్ మనకి మన రైడ్ ఫామ్ కట్టడానికి కింద దాకా అది పోర్షన్స్ ఫామ్, ఇక్కడ రైడ్ ఫామ్, ఇది ఏఎఫ్కే స్పాట్ గైస్, రెండింటికి మధ్యలో అనమాట మనం ఇప్పుడు బిల్డ్ చేసేది. జస్ట్ ఇదేం ఉండదు ఏఎఫ్కే స్పాట్ లాగా, దాని నుంచి మళ్ళీ ఇంకొద్ది పైకి కూడా వెళ్ళాలి. సో ఫస్ట్ 35 బ్లాక్స్. నెక్స్ట్ దీనిపైన వచ్చేటప్పటికి ముందు లీవ్స్ కావాలి మనకి, ఎందుకంటే ఏం స్పాన్ అవ్వకుండా మన ఏఎఫ్కే స్పాట్కి లీవ్స్ అనేవి కావాలి గైస్.
దేనిలో ఓకే దీనిలోనే ఒక స్టాక్ లీవ్స్ చేయను ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ ఈ బ్లాక్ తీసేయండి, మనకు పైన ఉంది కదా ఆ బ్లాక్ తీసేసి ఎగ్జాక్ట్గా చుట్టూరు లేకపోతే either చుట్టూరు అన్న పెట్టచ్చు, అది తీసేద్దాం గైస్. తీసేయడం బెస్ట్. చుట్టూరు పెట్టడం కంటే మధ్యలో స్పాన్ అయ్యారు అనుకోండి మనకే ఇబ్బంది. చుట్టూరు ఒక 3x3 ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకోండి ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ దీని మీద నుంచి ఎగ్జాక్ట్గా 15 బ్లాక్స్ అయితే పైకి వెళ్ళాలి. 15 బ్లాక్స్ అయితే పైకి వచ్చాయి గైస్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకైతే ఇది కావాలి, ఏది మన 700 కింద గ్రే కాంక్రీట్ అయితే తీసినాను నేనైతే. మీకు ఏమైనా బిల్డింగ్ బ్లాక్స్ అయినా వాడుకోవచ్చు, నేనైతే అది విలేజెస్ లాగా ఉండేది కదా గ్రే కాంక్రీట్ అయితే తీసినాను. ఇప్పుడు ఎక్కడ నుంచి గైస్ ఎవ్రీ సైడ్ 4 బ్లాక్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి. మొత్తం 9x9 ఏరియా అయితే క్రియేట్ చేయాలి గైస్. ఇక్కడ ఎవ్రీ సైడ్ 4 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేసి మొత్తం 9x9 ఏరియా అయితే క్రియేట్ చేయండి. నాకైతే 135 వై లెవెల్ వచ్చింది, మీకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఓకే గైస్, ఇది బిల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు మనకు మళ్ళీ మ్యాప్ కావాలి, గ్లాసెస్ కాదు. ముందు మ్యాప్ యాడ్ పెట్టేసాను, వీటిలో ఉన్నట్టుంది సిలకస్లో, తీసుకుంటా ఉండండి. ఈసారి వచ్చేటప్పటికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అయితే చూసుకోండి, అంటే ఇది సౌత్. ఓకే, ఇటు ఈస్ట్ గైస్. ఈ కార్నర్కి వస్తే ఇది ఈస్ట్ అనమాట. సో ఈ కార్నర్లో వచ్చేటప్పటికి 4 బ్లాక్స్ అయితే తీయాలి, 2x2 ఏరియా ఉంది. ఇది మ్యాప్ పక్కన పెట్టేద్దాం. ఓకే, దాని అవసరం లేదులేండి, పికాక్స్ చేయడం వల్ల. ఇది కనుక ఈ 4 బ్లాక్స్ అయితే తీసుకోండి, తీసేసేయండి 2x2 ఏరియా. సో మనకి అదే వచ్చిన వాళ్ళు మొత్తం ఇటు పడడానికి గైస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు గైస్ ఇక్కడ ఒక బ్లాక్ అయితే పక్కకు పెట్టుకోండి, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు గైస్ మనం ఏదైతే తీసాం కదా హోల్, అది రైట్ సైడ్ పెట్టుకొని ముందుకైతే వెళ్ళండి. మనం ఇక్కడ గ్లాస్ అయితే పెట్టుకోవాలి గైస్, ఇది రైట్ సైడ్ ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ అయితే పెట్టుకోండి మొత్తం, అదే దానికి కనెక్షన్తో కింద ఒక లైన్ పెట్టి గైస్ అవుటర్ లేయర్లు అనమాట, బోర్డర్కి ఇలా గ్లాస్ పెట్టుకోండి మొత్తం. ఈ బ్లాక్ తీసేసి, ఇది టెంపరీ బ్లాకే తీసేద్దాం అనుకున్నాను, కూడా పెడుతున్నాడు వీడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ గ్లాస్ పెట్టేసాం కదా. ఓకే, ఇక్కడ ఇంకోటి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ టెంపరీ బ్లాక్ గైస్. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 అనుకుంటా గైస్, ఇక్కడ పెట్టాల్సింది 3 కాదు. ఓకే 4 గైస్. నెక్స్ట్ మొత్తం కాంక్రీట్తో అయితే ఫిల్ చేయాలి చుట్టూరు బోర్డర్ని. ఇదిగోండి గైస్, మొత్తం అయితే ఫిల్ చేస్తా, చుట్టూరు పెట్టుకోండి. ఆ చివరి ఎడ్జస్ట్లో బ్లాక్స్ తీసేసుకోండి గైస్, జస్ట్ మీకే అట్లతో పెద్ద అవసరం లేదు, మనకి ఎక్స్ట్రా బ్లాక్స్ తప్ప అంతమించి అవసరం లేదు గైస్. తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అయితే వాల్ లాగైతే కట్టాలి గైస్, వీటికి కొద్దిగా పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ 2 బ్లాక్స్ అయితే పెట్టుకోండి గైస్, 1 2 3 మొత్తం 3 బ్లాక్స్ గ్లాసు. దాని తర్వాత దానిపైన 2 బ్లాక్స్ వచ్చేటప్పటికి ఇది గైస్ కాంక్రీటు. అలాగే చుట్టుపక్కల చేయండి, గ్లాస్ ఉన్న చోట 3 బ్లాక్స్ గ్లాస్ పెట్టండి గైస్, లేని చోట మొత్తం కాంక్రీటే పెట్టేయండి, మొత్తం 5 బ్లాక్స్ వాళ్ళలాగా. సో ఇది మొత్తం చేస్తే మళ్ళీ కలుద్దాం. అయిపోయింది గైస్, మొత్తం చూస్తారు కదా, ఇలా పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకైతే స్లాబ్స్ అయితే కావాలి, స్లాబ్స్ తీసుకొని కిందకైతే వెళ్దాం. ఇప్పుడు ఈ స్లాబ్ తీసుకోండి, ఎగ్జాక్ట్గా 2.5 బ్లాక్స్ పైన అయితే పెట్టాలి గైస్. ఇలాగా మొత్తం అయితే ఫిల్ చేసేయండి, ఎక్సెప్ట్ ఈ ఏరియా తప్ప మొత్తం అయితే ఫిల్ చేసేయండి గైస్. ఇప్పుడు పైకి వచ్చేసి ట్రాప్ డోర్స్ అయితే తీసుకోండి గైస్. ట్రాప్ డోర్స్ ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడైతే 6 కదా గైస్, 9 అయితే ఉండాలి. ఓకే, మన 4 బ్లాక్స్ అయితే తీసినాం కదా, పక్కన ఈ చుట్టూ కూడా తీసేయండి గైస్. ఇక్కడ పెట్టవలసిన లేదు, మనం ఇక్కడ ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి. ఎగ్జాక్ట్ 9 ట్రాప్ డోర్స్, 3. ఓకే, ఇక్కడ కూడా గైస్ ఇట్లా కనెక్ట్ చేసి, ఎందుకంటే మనకి రవేజర్ వస్తే పైకి వచ్చేస్తుంది అంట గైస్, రవేజర్ కోసం అన్నమాట ఇవి. సో వచ్చింది మొత్తం పైకి వచ్చేసి, అది అక్కడ స్ట్రక్ అయిపోయింది రవేజర్ కనుక స్పాన్ అయితే ఇక్కడ. సో ఈ ఏరియా మొత్తం రవేజర్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం ఫిల్ చేసేయండి, ఇక్కడ పైన ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం ఫిల్ చేసేయాలి గైస్. ఇక్కడ పైన మొత్తం అన్ని బ్లాక్స్తో కలిపి ఫిల్ చేసేయాలి, ఆ ట్రాప్ డోర్స్ పైన కూడా మొత్తం అయితే ఫిల్ చేసేయండి ఇలాగా. ఫిల్లింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం గ్లాస్ ఏటైతే పెట్టామో అటు సైడ్ రండి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా 4x4 ఏరియాలో మొత్తం బ్లాక్స్ అయితే పెట్టాలి గైస్. ఒకవేళ రవేజర్ పైకి వచ్చినా కానీ ఈజీగా సఫికేట్ అవ్వడానికి మనకి పైన వచ్చేసింది అనుకోండి, అక్కడ సఫికేట్ అవ్వడానికి ఈజీగా ఈ పైన బ్లాక్స్ అవ్వట్లేదు, ఎక్స్ట్రా పడిని ఒక బ్లాక్ పైకి అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికైతే ఇక్కడ మొత్తం లీవ్స్ అయితే కవర్ చేసేయండి. మనకి ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం లీవ్స్ అయితే కవర్ చేసేయండి. చెక్ చేసుకోండి, మనం గ్లాసెస్ పైన పెట్టాలి, లెఫ్ట్ సైడ్ మిగతా సైడ్ పెట్టుకోండి ఎక్స్ట్రా బ్లాక్స్ అనేవి. ఇక్కడ మొత్తం పైన అయితే లీవ్స్ పెట్టేయాలి గైస్, ఎందుకంటే మనకి మాబ్స్ ఏ మాబ్స్ స్పాన్ అవ్వకుండా, అలాగే పిలేజర్స్ పైన స్పాన్ అవ్వకుండా ఓన్లీ కింద స్పాన్ అయ్యేటట్టు మొత్తం అయితే పెట్టేయండి లీవ్స్.
ఓకే గైస్, మొత్తం అయితే అయిపోయింది లీవ్స్ పని. ఇది అనవసరం పడింది. ఇప్పుడు వచ్చేటప్పుడు మనం అయితే కిందకి వెళ్ళాలి గైస్. కిందకి వెళ్ళి కొన్ని బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి టెంపరీగా, ఎందుకంటే మన నెక్స్ట్ పని మొత్తం కిందే ఉంది. సో ఇదైతే క్రియేటివ్లో ఈజీగా అయిపోయింది ఇక్కడ దాకా. ఓకే గైస్, నెక్స్ట్ నుంచి నేను అయితే క్రియేటివ్లో బిల్డ్ చేసినప్పుడు ఈజీగా అయిపోయింది. ఇక్కడ చాలా కష్టపడాల్సి ఉండేది. సో మొత్తం అన్ని సామాన్లు పడేసి కావాల్సిన వాటికి పట్టుకుని వెళ్దాం కిందకి డైరెక్ట్ టెంపరీ బ్లాక్స్. ఇప్పుడు వచ్చేటప్పటికి లోపలికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ గ్లాస్ దగ్గర వచ్చేటప్పటికి సైన్ బోర్డ్స్ అయితే పెట్టాలి, 2 సైన్ బోర్డ్స్. ఎందుకంటే వాటర్ ఆపడం గైస్ మనకి ఫ్లోట్ అవ్వకుండా. ఇక్కడ స్పాన్ అవుతారు పిల్లర్స్ మొత్తం వచ్చేసి వాళ్ళ కిందకి వెళ్ళడానికి. ఇక్కడ ఎగ్జాక్ట్ 1 కార్నర్లో పోయింది గైస్ వాటర్, దానికి ఆపోజిట్ కార్నర్లో. నెక్స్ట్ ఈ చుట్టూ ఫిల్ చేయాలి గైస్ మొత్తం, ఎగ్జాక్ట్ చివరి బ్లాక్ తప్ప మిగతా ఫిల్ చేయాలి. ఇక్కడ టార్చెస్ పెట్టుకోండి మనకి, ఎందుకంటే మాప్స్ స్పాన్ అవ్వకుండా ఓన్లీ పిల్లర్స్ స్పాన్ అయ్యేటట్టు, మిగతా మాప్స్ కాకుండా. ముందు ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ చేసుకుని చుట్టూ పోసేద్దాం గైస్, అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్. ఓకే, ఇంకో బకెట్ ఏడ ఉంది ఏడ. ఓకే, ఇక్కడ పోదాం. ఎగ్జాక్ట్ ఆ చివరి బ్లాక్ మాత్రం వదిలేము గైస్, రైట్ సైడ్ చివరి బ్లాక్, అలాగే ఇట్స్ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్లో చివరి బ్లాక్ తప్ప మొత్తం పోసేయండి. మొత్తం మీకు ఫిల్ చేసాకైతే చూపిస్తా. చూడండి గైస్, పోయకపోతే చివరి బ్లాక్ పోయిపోతే ఇలా అయితే వచ్చి చివరి బ్లాక్ పోతే కన్ఫర్మ్ ముందుకు వెళ్ళిపోతాయి గైస్, వాటర్ అనేది కింద పడిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు తప్పు చేశారని ఆలోచించుకొని చివరి బ్లాక్ అయితే తీసేయండి. చివరి బ్లాక్ అయితే అవసలేదు. నెక్స్ట్ ఈ వాటర్ తీసుకొని మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకేడ అయిపోయింది మ్యాక్సిమం వర్క్. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ టెంపరీ బ్లాక్స్ పెట్టుకుంటా పైకి రండి. నేను ఎఫ్కే స్పాట్ నుంచి పెట్టుకుంటూ వచ్చాను, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకుంటారండి గైస్. ఇప్పుడు ఇక్కడ ఒక టెంపరీ బ్లాక్, దాని కింద 2 కాంక్రీట్, నెక్స్ట్ మళ్ళీ ఇంకో టెంపరీ బ్లాక్ గైస్, దాని కింద దాని ఎదురు 4 లీవ్స్ గైస్. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అగడానికి అనమాట, పిల్లర్స్ స్పాన్ అవుతారు కదా. ఇప్పుడు ఆ లీవ్స్ పైకి వచ్చాను గైస్, టెంపరీ బ్లాక్ పెట్టుకోండి. గ్లాస్ అయితే పెట్టండి చుట్టూరు. నేను గ్లాసెస్ సరిపోవు అనుకుంటా, మళ్ళీ తెచ్చుకోవాలి. పర్లేదులేండి, చుట్టుపక్కల ఏదో ఒక బ్లాక్. తర్వాత దీనికి సైడ్ గైస్ ఇక్కడ కాదు, ఇది ఇటు నుంచి పెడదాం. ఇలాగే పైకి కూడా పెట్టండి, ఇలా పెట్టండి గైస్. ఇక్కడొకటి తర్వాత ఇక్కడ ఒకటి. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ ఈ కాంక్రీట్ బ్లాక్స్ ఉన్నాయి కదా ఎదురు, దానిపైన యాక్టివేట్ రైలు పెట్టండి. ఈ మామూలు రైలు ఇప్పుడే కష్టపడి చేసుకుని వచ్చాను అనమాట, తేడా మర్చిపోయాను. జస్ట్ రైలు నీటికి తిప్పడానికే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎదురే ఇంకో బ్లాక్ పెట్టేయండి. తర్వాత ఇటు సైడ్ కూడా పెట్టాలి గైస్, వెనక్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లీఫ్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ పైన లీవ్ గైస్. సో వచ్చినోడు ఇటు పడినోడు అటు వెళ్ళిపోతాడు అనమాట, మనం అటుకు అయితే పంపించాలి. సో ఇక్కడ ఒక కార్ట్ పెడదాం యాక్టివేటర్ రైలు పైన. ఇప్పుడు మనం అయితే అటు సైడ్ వెళ్ళాలి. ఇటు పక్కకు వచ్చేటప్పుడు ఒక బ్లాక్ పెట్టండి గైస్. నెక్స్ట్ దీనికి వెనక లివర్ అయితే పెట్టాలి, ఆన్ చేయాలి. మనకి యాక్టివేటర్ అదే కార్ట్ ఉంది కదా, కార్ట్ అనేది అటు ఇటు ఊగుతూ ఉండిద్ది, షేక్ అవుతుంది గైస్. ఇలా చూడండి, ఎక్కగానే మనం బయటకు వచ్చేస్తాం. కాకపోతే మనం రావాల్సిన ఇటు కాదు గైస్, అటు సైడ్ అనమాట. సో మనకు విలేజర్స్, సో అటు పక్క వెళ్ళి ఇంకా బ్లాక్ ఎక్స్టెన్షన్ అయితే చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు గైస్ మన కార్ట్ ఏదైతే పెట్టామో దానిపైన గ్లాస్ బ్లాక్ అయితే రండి. ఇక్కడ ఈ గ్లాస్ బ్లాక్ ఒక్కటి తీసేసి ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టండి గైస్, ఇది ఓపెన్ చేయండి. సో మనకైతే ఓపెన్ చేస్తే మనకైతే స్పాన్ అయితే పైకి వస్తాం. ఇప్పుడైతే కిందకి వెళ్దాం అండి. ఇక్కడ కార్ట్కి వెళ్ళి ఎక్కితే పైకి అయితే వచ్చేయచ్చు. ఇదిగోండి ఇలా ఆ పిలేజర్ కూడా ఇలాగే బయటకు వచ్చేస్తాడు గైస్. ఇక్కడ మనం ట్రైడెంట్ కిల్లర్ అయితే ఒకటి కట్టాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు వచ్చేసేయండి గైస్, కాంక్రీట్ బ్లాక్ పైన ఒక స్టోన్ బటన్ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక టెంపరీ బ్లాక్ లీఫ్ పైన, దాని కింద లీవ్స్. ఈ టెంపరీ బ్లాక్ తీసేయండి. నెక్స్ట్ ఈ లీఫ్ పైకి వెళ్ళిపోదాం. లీఫ్ పై నుంచి ఎదురు ఒక బ్లాక్ పెట్టండి. తర్వాత రైట్ సైడ్కి ఒక బ్లాక్. ఇప్పుడు ఆ బ్లాక్ మీదకి వెళ్ళిపోదాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఓకే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ అయితే బ్లాక్స్ పెట్టుకోవాలి మనం. ఆ బ్లాక్ మీద నుంచి రైట్ సైడ్కి. సో బ్లాక్ నేను ఇక్కడ క్రౌచ్ అయిపోయాను. 2 బ్లాక్స్ అయితే పెట్టుకోండి. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ వరకు బ్లాక్స్ పెట్టుకోండి గైస్. కౌంట్ అని తప్పు చెప్పుకుంటే ఓకే 1 2 3 బ్లాక్స్ గైస్, 2 బ్లాక్స్ కాదు. నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చేసేయండి గైస్, లీవ్స్ పైకి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే అవుటర్ బ్లాక్ లాగా అయితే క్రియేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు దాకా లీవ్స్ పెట్టాం కదా, దానికి అవుటర్ బ్లాక్స్ గైస్, బోర్డర్ లాగా వాటర్ అనేది వెళ్ళడానికి. సో ఇక్కడ పెట్టండి. తర్వాత ఇలా గైస్ ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి ఇలా ముందుకు పెట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం. ఓకే, ఇది అవదా, ఇక్కడ క్రౌచ్ అవ్వాలి, ఇంకా కింద దిగేద్దామండి ఎలిట్రాతో. ఎస్, ఇలా పెట్టుకుంటే వచ్చేసేయండి గైస్ మొత్తం చుట్టూ బోర్డర్ లాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ బార్డర్ కంప్లీట్ అయింది కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి బ్లాక్స్ పెట్టుకోండి, సాలిడ్ బ్లాక్స్. మధ్యలో ఇది గైస్ వాల్ పెట్టండి. నెక్స్ట్ కింద బ్లాక్ తీసేయండి, ఎందుకంటే వాటర్ వచ్చిన తర్వాత ఐటమ్స్ మొత్తం ఇలా కింద పడతాయి గైస్. అటు నుంచి మనకి లూట్ అనేది వచ్చింది కదా, అది మొత్తం కిందకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేయండి గైస్. ఇక్కడ ఒక జస్ట్ ఒక ప్లాట్ఫామ్లా కడుతున్నాను, ఎందుకంటే మనకు అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ కావాలన్నమాట. 2 blocks వాటర్ ఎక్కడ పడేస్తాను అంటే కిందకి వెళ్ళి లీటర్తో తెచ్చుకోవచ్చు గైస్, కానీ ప్రతిసారి కిందకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఇక్కడ ల్యాండ్ అవ్వలేకపోతున్నాను. సో అందుకే ఇలా అయితే ప్లాన్ చేశాను. సో ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి గైస్, ఇక్కడ ఒక బ్లాక్, ఇది పైన గైస్ మనం కార్ట్ పెట్టాం కదా అక్కడ ఈ బ్లాక్కి వాటర్ పెట్టండి గైస్. దీనివల్ల ఏంటంటే మనకి అది లీవ్స్లోకి వెళ్ళవన్నమాట, వాటర్ బ్లాక్స్ మీద ఉంటాయి. ఈ వాటర్ తీసేసి ఫిల్ చేసేద్దాం. నెక్స్ట్ అలాగే సేమ్ గైస్ ఇప్పుడు కూడా వాటర్ పెట్టాలి పైన. ఈ ఎడ్జ్లో ఒక డస్ట్ బ్లాక్ పెట్టుకోండి. తర్వాత మనకి గ్లాస్ కావాలి, అది ఆపడానికి వాటరు. ముందు ఇక్కడ గ్లాస్ పెట్టేసుకుందాం. తర్వాత ఇలా వచ్చేది ఇక్కడ బ్లాక్ అయితే వాటర్ పెట్టండి గైస్, లెఫ్ట్ సైడ్ వాటర్ మొత్తం ఏటన్నా పర్లేదులేండి, మనం కావాలంటే గ్లాస్కి కూడా పెట్టుకునే వాళ్ళం, కానీ ఎందుకని దానికి పెట్టాం గైస్. సో వాటర్ ఇలా వచ్చా కనెక్ట్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి ఏమన్నా చచ్చిపోయిన లూట్ ఉండేది కదా గైస్, అటు కూడా అటే వచ్చింది అనమాట. సో అది అలాగే వర్క్ అయితే, అలాగే కార్ట్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా వర్క్ అయితే ఇది. అదే లూట్కి డౌటే, కార్ట్ దగ్గర తీసుకెళ్ళడానికి అనుకుంటా. తర్వాత ఇది ఇట్లా గ్లాస్ మొత్తం ఫిల్ చేసేయండి ఇది మొత్తం. అది గైస్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ లీఫ్ పెట్టాలి, ఇక్కడ నుంచి లీఫ్ పెట్టుకుని పైకి వెళ్దాం. ఇక్కడ ఒకటి పెట్టాలి గైస్, సో బయటికి రాకుండా. తర్వాత ఇక్కడ ఒకటి మనకి కింద సపోర్ట్ లాగా గైస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఉంది కదా గైస్, ఈ బ్లాక్కి రైట్ సైడ్ 3 blocks పెట్టండి, 1 2 3. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ 2 blocks గైస్, 1 2 అంతే. ఒకటి కింద గ్యాప్ ఉండాలి మనకి ఐటమ్స్ కింద పడడానికి. ఇక్కడ ట్రైడెంట్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఒక ఫెన్స్ కావాలి, అటు 2 పెట్టాం, ఇక్కడ 1 3. ఇప్పుడు వచ్చేటప్పటికి వాటర్ అయితే పోయాలి గైస్ ఇటు నుంచి. సో ఇక్కడ చస్తాడుగా చచ్చిని మొత్తం డైరెక్ట్ ఇటు వస్తాయి అన్నమాట కిందకి. సో ఇక్కడ వాటర్ పోద్దాం, ఓ బకెట్ పైకి ఎక్కువ. ఇక్కడ వాటర్ గైస్ ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్కి పోయింది వాటర్ మొత్తం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకి ఏంటంటే ఐటమ్స్ అనేవి వచ్చినాయి, అటు ఇటు పడిపోవచ్చు. ఇవి పడిపోకుండా లీవ్స్ అయితే కవర్ చేసేద్దాం. ఇక్కడ 2, తర్వాత ఇటు సైడ్ పెడదాం ముందు, ఇక్కడ ఒక 2, తర్వాత ఇక్కడ 3 గైస్. ఇప్పుడు వచ్చేటప్పటికి అటు ఇటు 2 లీవ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ దానిపైన కాంక్రీట్ అయితే కావాలి. వేర్ ఇస్ ద కాంక్రీట్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కాంక్రీట్, ఇక్కడ ఒక కాంక్రీట్ గైస్. తర్వాత కింద సైడు ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఈ మధ్యలో కూడా ఒక కాంక్రీట్ పెట్టాలి గైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మధ్యలో ఒక గ్లాస్ పెట్టాలి. సో ఇక్కడ పెట్టాలి గైస్ గ్లాస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గైస్ ఇక్కడ లీఫ్ పెట్టండి, బ్లాక్ పైన గ్లాస్ పెట్టాం కదా గైస్, దానికి ఒక బ్లాక్ డిస్టెన్స్లో. నెక్స్ట్ దానిపైన ఒక ట్రాప్ డోర్, ఇది క్లోజ్ చేద్దాం. మనకు పైన లీఫ్ పెట్టాలి ఎందుకంటే. నెక్స్ట్ ఇక పైన ఒక లీఫ్, ఇంకా ఆడే మాప్స్ స్పాన్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా గైస్ చచ్చిపోయిన మొత్తం ఇటు వచ్చేస్తారు డైరెక్ట్. ఇక్కడ ట్రైడెంట్ టైల్ మధ్యలో, అది లాస్ట్లో చూద్దాం గైస్. ఇది 2 types ఉంది డిజైను, సో అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నా. లాస్ట్లో మీకు క్లారిటీ వస్తాయి ఇక్కడ ట్రైడెంట్ విషయం. మనం నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేటప్పటికే మనం లీఫ్ పెట్టాం కదా, దాని పక్క గ్లాస్ బ్లాక్ అయితే బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి వెంటనే లావా పెట్టాలి. బ్రేక్ చేసి వెంటనే ఎదురు బ్లాక్లో లావా పెట్టాలి గైస్. అక్కడ లావా పెట్టడం వల్ల ఆగిద్ది మనకి. రవేజ్ ఏమన్నా వచ్చినా కానీ ఈజీగా చనిపోయింది అనమాట. ఇదిగోండి గైస్ ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్ బ్లాక్ ఇలా బ్రేక్ చేసి వెంటనే లావా పెట్టి గ్లాస్ బ్లాక్ అయిపోయింది గైస్. ఇలా అయితే పెట్టాలి. మళ్ళీ దీనిపైన లీఫ్ బ్లాక్ పెట్టాలి గైస్. మనకి లావా అనేది అదే ఇదేంది, ముందు బ్లాక్స్ పెడదాం, చివరిలో లీఫ్ బ్లాక్ పెట్టాలి. ఎందుకంటే మనకి మిగతా మాప్స్ స్పాన్ అవ్వకుండా, లావా అంటున్నాను నేను, మిగతా మాప్స్ స్పాన్ అవ్వకుండా పెట్టాలి గైస్. ఇప్పుడు అటు సైడ్ లెఫ్ట్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ ఇటు సైడ్ రండి, లెఫ్ట్ సైడ్కి ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్లో గైస్ లావా తీసుకొని పోయింది. ఎగ్జాక్ట్గా సెకండ్ బ్లాక్లో లావా తీసిపోసి వెంటనే గ్లాస్ పెట్టేయాలి. గ్లాస్ తీసాను, లావా వెంటనే గ్లాస్ పడాలి. సరిపోయి ఓకే గ్లాస్ పడింది. ఇదే మిస్టేక్ కనుక మనకు అటు రైట్ సైడ్ ఉంటే మొత్తం తగలపడేవి గైస్. లీవ్స్ మొత్తం ఉంది కదా, అవి మొత్తం తగలబడిపోయేవి. ఇదే కనుక రైట్ సైడ్ అయ్యి అంటే. ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగే పైకి వెళ్ళి లీవ్స్ పెట్టేద్దాం. ఓకే గైస్ బ్లాక్స్ అయిపోయింది. ఇప్పుడు లీఫ్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ పైన స్పాన్ అవర్ అని పిలేజర్స్ మొత్తం లీఫ్తో కవర్ చేయాలి గైస్. లీఫ్స్ మీద పిలేజర్స్ స్పాన్ అవరు. నెక్స్ట్ ఇంకొచ్చేసి మనం అయితే ఇప్పుడు ఒక ట్రైడెంట్ కిల్లర్ అయితే రెడీ చేయబోతున్నాం. అది రవేజర్కి పిలేజర్స్ కదా గైస్. రవేజర్ ఏమైనా వస్తే పైకి ఈజీగా తేవడానికి గైస్. ఇది మధ్యలో స్టెప్ మర్చిపోయాడు అంటే అందుకే లోపలికి రావాల్సి వచ్చింది. ఇక్కడ వాటర్ అయితే పెట్టాలి గైస్ లోపల. అదే మన గ్లాస్ పెయిన్ పెట్టి వాటర్ పెట్టాలి, అది మర్చిపోయాడు. ముందు అది పెట్టేద్దాం. అబ్బా ఇక్కడ పెట్టడానికి కూడా కష్టంగా ఉంది గైస్. ఇక వాటర్ మొత్తం తోసేస్తుంది. ఇక్కడ ఒక గ్లాస్ పెయిన్, దానిపైన అయితే వాటర్ పెట్టాలి.
ఇప్పుడు వాటర్ పెట్టేద్దాం దానిపైన. దీనివల్ల ఏంటంటే రవీజర్ మనకి పైకి ఫ్లోట్ అయ్యి లావాలో చనిపోయేది గైస్. ఒకవేళ లావాలో కుదరకపోతే మనం ట్రైడెంట్ యూజ్ చేస్తాం అనమాట. అంటే లావాతో పాటు ట్రైడెంట్ కిల్లర్ కూడా గైస్, దానికోసం అనమాట. ఓన్లీ రవేజర్స్ కోసమే, అది చాలా స్ట్రాంగ్ ఉండేది కదా, అందుకోసం గైస్. నెక్స్ట్ గైస్ ఈ పైకి వచ్చేయండి. గ్లాస్ పెయిన్స్ పైన బ్లాక్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ బ్లాక్ తీసేద్దాం. మిడిల్ బ్లాక్స్ 4x4 ఉంది కదా, ట్రాప్ డోర్ వచ్చే వరకు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం అయితే పిస్టన్స్ పెట్టాలి. పిస్టన్స్ పెట్టి ట్రైడెంట్ అయితే వేయాలి గైస్. ఇప్పుడు వచ్చేటప్పుడు పిస్టన్స్ అయితే పెట్టాలి. ఇక్కడ ఒక పిస్టన్, నెక్స్ట్ ఇటు పిస్టన్, 2 ట్రాప్ డోర్ వైపు ఉండాలి గైస్. ఫేసింగ్ అదే ట్రాప్ డోర్ 5 బ్లాక్కి వచ్చేటప్పటికి ట్రైడెంట్ గైస్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏంటి ట్రాప్ డోర్ పైన. ఇది వచ్చేటప్పటికి ఇంపాలింగ్ 5 ట్రైడెంట్ అనమాట. చూపిస్తుండండి, చూడండి గైస్, ఇంపాలింగ్ 5. సో దానివల్ల ఏంటంటే మనకి రెవేజర్ అనేది ఫాస్ట్గా చచ్చిపోయింది గైస్. 2 hits 1 hitకి చచ్చిపోయింది మ్యాక్సిమం లావి దెబ్బకి. తర్వాత మొత్తం కవర్ చేసేయండి ఇంతకు ముందులాగే ఎలాగైతే ఉందో అలాగా. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక గ్లాస్ బ్లాక్ అనేది ఎక్స్ట్రా పెట్టండి గైస్. ఇది లోపల కలెక్ట్ అయిపోయింది. సో కొద్దిగా దూరంగా ఉన్నాం బెస్ట్ మనం. ఇది ఈజీ కలెక్ట్ అయిపోతున్నాయి, దూరంగా వెళ్ళి పెడదాం ఉండండి బ్లాక్స్. ఎస్, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు క్లోజ్ చేద్దాం మొత్తం బ్లాక్స్ని. ఒకవేళ ఇదేమన్నా పని చేయకపోతే మళ్ళీ బ్లాక్స్ తీసుకుని మళ్ళీ వెళ్ళి పెట్టేస్తే అయిపోయింది గైస్. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి మొత్తం సెట్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అటుపక్క ట్రైడెంట్ దగ్గరికి వెళ్దాం గైస్. ఇటు పక్క వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక రెడ్ స్టోన్ సిస్టమ్ అయితే తయారు చేయాలి. దానికోసం ముందైతే మనం ఒక బ్లాక్ అయితే పెట్టుకోవాలి గైస్. ఇక్కడ పెట్టడం కుదరట్లేదు, ఓకే ఇక్కడ పడింది. ఆ కిందకి వెళ్దాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది కదా గైస్, దీనికి ఎదురుగా ఉండాలన్నమాట బ్లాక్. సో ఇక్కడ పెడదాం. ఇక్కడ మామూలు టెంపరీ కాదు, పర్మనెంట్ బ్లాక్ గైస్, అదే సాలిడ్ బ్లాక్. దీనిపైన వచ్చేటప్పటికి కంపారేటర్ పెట్టాలి. కంపారేటర్ ఇటు సైడ్ ఉండాలి. నెక్స్ట్ ఇది ఆన్ అయ్యి ఉండాలి గైస్. ఇది లైట్ ఉంది కదా, ఇక్కడ పడేటట్టు ఉన్నాం. నెక్స్ట్ మినిట్, ఇక్కడ లైట్ ఆన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ దీని నుంచి రెడ్ స్టోన్ కనెక్షన్ అయితే తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ముందు బ్లాక్ పక్క ఎక్స్టెండ్ చేసుకున్నాం. అందుకైతే ఈ కంపరేటర్ ఎదురు బ్లాక్ పెట్టండి. తర్వాత ఈ కంపరేటర్ పక్కన ఉంది కదా, ఈ పక్కన బ్లాక్, ఈ కింద బ్లాక్ తీసేద్దాం. ఈ వెనకాల ఒక బ్లాక్ గైస్. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి రెడ్ స్టోన్ కనెక్ట్ చేయాలి మొత్తం. రెడ్ స్టోన్ తీసుకొని ఇక్కడ తర్వాత ఇక్కడ వరుసగా పెట్టుకోవడమే గైస్. తర్వాత ఇక్కడ పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పైన గైస్, ఈ పైన కూడా ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కింద పెట్టేయచ్చు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ నుంచి మనకైతే స్టేర్ కేస్ లాగా అయితే రావాలి. జస్ట్ అది అరేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ కాదు, ఆ కింద బ్లాక్ ఇక్కడికి స్టేర్ కేస్ అయితే రావాలి గైస్. మన దాకా ఇది అనవసరంగా పెట్టాం, ఇది అవ్వట్లేదు గైస్. ఇక్కడ కాంక్రీట్ పెట్టేద్దాం మనం. ఇలా అవ్వట్లేదు, ఇటు తిరుగుదాం. ఇలా అయితే గైస్ పైకి స్టేర్ కేస్ అంటే ఒక స్టెప్స్ లాగా మనకి రెడ్ స్టోన్ అనేది కనెక్ట్ చేయాలి పైకి. పైన ఇంకో ట్రైడెంట్ ఉంది కదా, అక్కడ కనెక్ట్ చేయాలి గైస్. ఇది ఇలాగా. సో ఇది వల్ల లోపల 2 పిస్టన్లు యాక్టివేట్ అవుతాయి అన్నమాట దీనివల్ల. ఇప్పుడు వచ్చేటప్పటికి గైస్ ఈ లీఫ్ అయితే తీసేద్దాం. మనం ఇందాక ట్రైడెంట్ కిల్లర్ కోసం పెట్టుకున్నాం కదా, ఇది విలేజర్స్ కిల్లింగ్ కోసం. ఇదైతే అవ్వట్లేదు గైస్. నెక్స్ట్ ఇటు రివర్స్ టైప్ నుంచి పిస్టన్ అయితే పెట్టాలి. ఇక్కడ ముందు ఈ రెడ్ స్టోన్ తీసేద్దాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మనకి పిస్టన్, ఇది పిస్టన్ ఏడు ఉంది. ఈ పిస్టన్ అయితే ఇటు పక్క ఉండాలి గైస్ మన వైపుకి. నెక్స్ట్ దీనిపైన రెడ్ స్టోన్ ఒకటి పెట్టాలి. అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రైడెంట్ ఓకే ఇక్కడ ఉంది. ఇంపాలింగ్ 5 ట్రైడెంట్ అయింది గైస్. ఇక్కడ కూడా విలేజెస్ ఫాస్ట్గా చావడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అయితే మొత్తం కవర్ చేసేది గైస్ లీవ్స్తో. మన సర్క్యూట్ ఉంది కదా, మొత్తం సర్క్యూట్ని ఇది మనం మాప్స్ ప్రివెంటింగ్ నుంచి ఆపిద్ది. సర్క్యూట్ ఏం పాడవకుండా చూడడానికి అలా కనిపించదు కానీ ఆపిద్ది గైస్. అంటే ఇది సేమ్ ఆ చెప్పిన డైలాగ్ గైస్. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అవసరం లేదు, మనకి ఇది ముందుగా ట్రాప్ డోర్ పైన పెట్టాం కదా ఇందాక, ఇది అవసరం లేదు గైస్. ఇంకా ఇప్పుడు పక్కన కూడా లీవ్స్ పెట్టాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ నెక్స్ట్ ఈ పైన, తర్వాత ఈ పైన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ 2 బ్లాక్స్ గ్యాప్ ఉండి ఇక్కడ పైన ఒకటి పెట్టాలి గైస్ సరిపోయింది. మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది గైస్. జస్ట్ కిందకి వెళ్ళి మనకు కలెక్టింగ్ సిస్టమ్ ఒకటి రెడీ చేసుకుంటే అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇంకా విలేజ్ని కూడా తీసుకురావాలి. అని తీసుకొచ్చాక అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గాయస్. చాలా కష్టపడి విలేజర్ని అయితే ఏడదాకా తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి పైకి అయితే ఎక్కేయాలి. ముందైతే గైస్ గాస్ట్ ప్రకారం తీసుకొద్దాం అనుకున్నా, కోఆర్డినేట్స్ వెళ్ళి ఎటు పడితే అటు వెళ్ళిపోయాను. తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి బేస్ దగ్గర నుంచి మళ్ళీ బోట్లో పెట్టి తీసుకొచ్చా గైస్. గాస్ట్ కంటే బోట్ ఈజీగా ఉంది. ఇంక ఇన్ని పైకి పట్టుకెళ్దాం పదండి.
ఎలియేటర్తో ఇది ట్రై చేద్దాం గైస్. అసలు వస్తాడా రాడా అనేది. రాలేదు, ఓడిపోయింది, సరిపోయింది. సరే ఇంకా పైకి ఎక్కించక ఎదగలుగుతాం గైస్. ఇది మొత్తం టైంలో చూసేయండి. ఓకే గైస్, కష్టాలు కూడా అయితే పైకి తీసుకొచ్చాను. ఇంకేడ నుంచి ఇంకొద్ది పైకి తీసుకొస్తే అయిపోయినట్టే గైస్. ఇక్కడ నుంచి కొద్దిగా పైకి ఇడేమి ఇటు రానంటున్నాడు. ఓకే, ఇటు బ్లాక్ పెడదాం. ఇది ఇప్పుడు లీడ్ ముందుకు ఇచ్చాడు గైస్. ఇంతకుముందు మధ్యలోకి ఉండేది లీడ్, ఇప్పుడు ముందుకు ఇచ్చాడు. కరెక్ట్గా ఫేసింగ్ అవ్వట్లేదు. ఒక బ్లాక్ పైకా. ఏంటి గైస్ ఇది, ఎంతో కష్టపడి తెస్తే విలేజర్ ఇలా అయిపోయాడు. అరే ఈడు ఆల్రెడీ రెండో విలేజర్ గైస్. ఫస్ట్ విలేజర్ ఆ గ్యాస్ వల్ల చచ్చిపోయాడు. ఆ గ్యాస్ పైకి కిందకని ఆ ట్రైడెంట్ నీళ్ళలో ఉంచాడు. కరెక్ట్గా డ్రౌండ్ ఉన్నాడు గైస్. ఆడే ఆ చంపేశాడు. సరే ఇంకేముంది, ఇంకో విలేజ్ను పట్టుకు రావాలి. థర్డ్ విలేజర్ అన్న జాగ్రత్తగా ఉంటాడేమో. ఓకే గైస్, కష్టాలు పడైతే విలేజర్ని పట్టుకొచ్చాడైతే పెట్టేశాను. ఇది ఎక్కడంటే గైస్ మనం అదే స్టోన్ వాల్ పెట్టాం కదా గైస్, దాని పక్కనే మనకు సాలిడ్ బ్లాక్ ఉంది కదా స్టోన్ వాల్ పక్కన, అక్కడ గైస్ ఆ ప్లేస్లో అయితే పెట్టాలి. నేను మొత్తం కవర్ చేసేయాలి గైస్ చుట్టుపక్కల. నెక్స్ట్ ఇటు బెడ్ కావాలి కదా ఒకటి, ఆ బెడ్ అయితే ఇక్కడ ఉంది. సో మీకు అర్థం కాకపోతే చెప్పాను కదా గైస్, ఛానల్ అదే వీడియోకి లింక్ కింద ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఆడ అర్థం కాకపోయినా కావాలంటే వేరే ఫామ్స్ కూడా కట్టాడు గైస్. ఇది 1 year ago వీడియో, నేను ఇది చూసి కడతాను. సో మీకు కావాలంటే చూడండి. తర్వాత ఇది మొత్తం తీసేటప్పుడు పని అయిపోయింది నాకు. ముందు ఈ డట్స్ తీయడానికి ఇక్కడ స్కాఫ్ ఫోల్డింగ్ కూడా పట్టుకొచ్చు, అక్కడ ప్రయోజనం లేకుండా పోతున్నాయి. సరే గైస్, ఇంకా విలేజ్ని అయితే పెట్టేసాం. ఇంకా మనం కలెక్టింగ్ సిస్టమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ మధ్య సారీ గైస్, ఈ లీవ్స్ అలాగే పక్కన రెడ్ స్టోన్ బిల్డ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది నా దగ్గర. నేను యాక్చువల్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మిస్ అయిపోయింది గైస్ అది మొత్తానికి క్లిప్ అనేది. సో అది కావాలనుకుంటే మీకు ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియోలో చూడండి, మీకు అర్థమైతే ఎలా బిల్డ్ చేయాలనేది. ఇప్పుడు వచ్చేటప్పుడు గైస్ మన ఏఎఫ్కే స్పాట్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ ఈ డర్ట్ మొత్తం తర్వాత తెస్తాను. మనం ఇక్కడ స్టోరేజ్ కలెక్షన్ కోసం చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ బ్లాక్ పడేసేయండి. మీ దగ్గర ఏ బ్లాక్స్ ఉన్నా పర్లేదు, జస్ట్ పడేసేయండి అంతే. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి చూడాలి. ఎగ్జాక్ట్ కింద అయితే ఏ బ్లాక్లో పడిందో ఆ బ్లాక్ తీసుకుని గైస్. కొద్దిగా పక్కన సరిపోయింది. ఎలిట్రాతో దగ్గర దిగడం కుదరట్లేదు గైస్. కేవలం ఈ ఒక్క చోటని, ప్రతి చోట బాగానే దిగుతున్నా. కేవలం ఇక్కడ ఒకటే గైస్. స్క్రేపర్ ఫామ్లో కూడా బాగానే ఉంది, కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది అయిందిలే. కానీ ఇక్కడ మాత్రం అసలు అవ్వట్లేదు. 2-3 రాకెట్లు యూజ్ చేయింది, దిగలేకపోతుంది జాగ్రత్తగా. ఓకే, డ్యామేజ్ అయింది. ఇప్పుడు మనకి ఇది సింగిల్ బ్లాక్స్, ఈ డబుల్ బ్లాక్స్ కదా, ఈ బ్లాక్ గైస్ ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ అనుకుంటున్నా. చూద్దాం పదండి. లేకపోతే ఈ పక్క బ్లాక్ ఉండండి గైస్. ముందు ఇది ఈ బ్లాక్ పక్క బ్లాక్ అనుకుంటా గైస్. పక్క బ్లాక్ చేద్దాం. మనం ఎగ్జాక్ట్ కింద పడాలి, ఎందుకంటే మనం లీవ్స్ టైప్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ పైనుంచి కిందకి డ్రాప్ అయిపోయేటట్టే కోఆర్డినేట్ చెక్ చేద్దాం. మనం ఇలా చెక్ చేసుకోవచ్చు గైస్, మనకున్న ఫీచర్ ఇది. సో ఎక్స్ జెడ్ కొంచెం ఏముంటే సరిపోయేది గైస్, వై అవసలేదు. సో మనం లెఫ్ట్కి అయితే తీయాలి. ఓకే గైస్, ఎగ్జాక్ట్ దీనిలోనే పడింది. మళ్ళీ వెళ్ళి పైనుంచి చేశాను గైస్, ఎగ్జాక్ట్ దీనిలోనే పడింది. ఒకవేళ మీకు ఇలా కాదనుకుంటే పైనుంచి లీవ్స్ పెట్టుకుంటూ వచ్చాను గైస్. బ్లాక్స్ మాత్రం పెట్టకండి, మామూలు ఏ బ్లాక్స్ అయినా సరే. సైడ్ పెట్టినా కానీ టాప్ మనకి లీవ్సే కాబట్టి పర్లేదు గైస్. దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్ కింద వచ్చేస్తాయి మనకు బ్లాక్స్. ఎన్ని అవసరం అంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోండి గైస్. ఇప్పుడు అదే ఫుల్ లాస్ట్ బ్లాక్ దాకా వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏదో టెంపరీ బ్లాక్ పెట్టుకుందాం, ఇలా స్టేర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి హోపర్స్ చెస్ట్ కావాలి, చెస్ట్ అలాగే హోపర్స్ గైస్ తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 చెస్ట్లు ఇలా ఒకసారి గైస్, ఇలా కాదు యాక్స్ ఏది. ఓకే, ఇలా గైస్ ఇటు రైట్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట మనం చెస్ట్. ఇలా పెట్టుకుంటే అటు పక్క హోపర్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని వీలైతే అని పెట్టుకోండి గైస్. తర్వాత ఏదో ఒకటి చూద్దాం. ఎన్ని వీలైతే అని పెట్టుకోండి. మీకు లూట్ ఎక్కువ కావాలంటే నేనైతే 5 వచ్చేటప్పుడు 3 పెడతాను గైస్. అంటే 3 బ్లాక్స్ హైట్ అయితే పెడుతున్నాను. 5 rows 3 రివర్స్ చెప్పాను ఏమో గైస్. మొత్తం 5 చెస్ట్లు వరుస పెడతాను, పైకి 3 పెడతాను. ఓకే, ఇదిగోండి ఇది ఇప్పుడు. ఓకే, ఇది పెట్టడానికి రావట్లేదు. 5 బ్లాక్స్ తీసేద్దామా? అవట్లేదు అనుకుంటా, కొద్దిగా వెనక్కి వెళ్ళి పెట్టచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పుడు హోపర్స్ కనెక్ట్ చేయండి గైస్. ఇక్కడ మనకి కింద చెస్ట్ ఉన్నాయి, ప్రతిదీ దాని వైపుకి కనెక్ట్ చేయండి చెస్ట్.
నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి మనం రివర్స్ అవుతాను అండి. ముందు ఈ చెస్ట్ ఏవైతే ఉన్నాయో దాని వైపుకి వెళ్ళేటట్టు హోపర్స్ అయితే ఉండాలి గైస్. చెస్ట్కి కనెక్ట్ అవుతా ప్రతి చెస్ట్కి. పైకి వెళ్దాం. ఇక్కడ 2 లైన్లు అయిపోయినాయి కదా, ఇంకో 3వ లైన్ పైకి అయితే వెళ్దాం. ఇలా పైన ఇంకోటి పెట్టచ్చు అనుకుంటాం. ఇంకో చెస్ట్ అలా ఓపెన్ చేయం కాబట్టి పర్లేదు, ఎందుకంటే మనం పైన ఇంకో చెస్ట్ పెట్టాలి కాబట్టి ఒక బ్లాక్ అయితే చూసుకోవాలి. మనం ముందు చెస్ట్ పెట్టేద్దాం గైస్ పైన, అది బెస్ట్. ఓకే, ఇక్కడ ఒకటి, తర్వాత దీని పక్క గైస్ ఇలా కనెక్ట్ అవుతా. నెక్స్ట్ ఈ హోపర్స్ అనేవి డైరెక్ట్ అన్నీ ఇట్లా కనెక్ట్ అవుతా గైస్. ఇదిగోండి ఇలా, దీనికి కాదు సైడ్కి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేటప్పటికి అన్ని చెస్ట్లు అన్ని హోపర్స్ చెస్ట్కి కనెక్ట్ అవుతా. మొత్తం 4. మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి గైస్. ఇంకా కిందకి ఎక్స్పాండ్ చేసుకోండి. నేను ఇంకా కాపర్ గోళంతో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నా స్టార్టింగ్ కోసం. వర్క్ అయితే ఓకే, లేకపోతే దాన్ని అలాగే వదిలేసుకోవాలి, చంపేస్తా. ఏముంది కాపర్ గోళంతో, కాకపోతే అలా లేట్ ఉండొచ్చు గైస్. చూద్దాం అసలు ఏదో ఒక స్టార్టర్ అయితే తయారు చేయడానికి. ఎందుకంటే మనకు అన్ని గల్లంత అన్ని రకాల ఐటమ్స్ వస్తాయి. నా వల్ల కదా ప్రతిసారి స్టార్టింగ్ చేసుకోవడం. ఓకే గైస్, మొత్తానికి అయితే మన ఫామ్ మొత్తం అయిపోయింది. సో ఇంకా ముందు స్లీప్ వేసేద్దాం. ఈ చివరి ఒకటి మర్చిపోయాను గైస్ మీకు చెప్పడం. ఇంకా తర్వాత మనం వెళ్ళి టెస్టింగ్కే పోవాలి. సో ముందు నైట్ అయింది కదా, స్లీప్ వేద్దాం గైస్. ఓకే, స్లీప్ వేసేస్తున్నాం. ఓకే, బెడ్ తీసేసి ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా గైస్, అదే లైటింగ్ రాడ్ గైస్. ఇదైతే మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం మొత్తం కట్టింది లీవ్స్తోనే. మన ఏఫ్కి అలా ఉన్నప్పుడు నైట్ అయ్యి కానీ వర్షం కానీ పడింది, థండర్ వచ్చింది అనుకోండి, మొత్తం ఆకులు తగలబడినాయి అంటే మొత్తం తగలబడిపోయింది అసలు ఆడ మొత్తం. సో అందుకని లైటింగ్ రాడ్ ఒకటి తెచ్చుకొని దూరంగా పెట్టుకోండి గైస్. లైటింగ్ రాడ్ కాపర్ రాడ్ ఏదో ఒకటి లేండి, దీని పేరు ఇదైతే తెచ్చుకొని దూరంగా పెట్టుకోండి. కొద్దిగా వచ్చిన మొత్తం దీనికైతే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ముందు మనం ఇక్కడ పైకి అయితే వెళ్దాం. ఓకే, ఈ లోపల ఇక్కడ స్పాన్ అయిపోయారు. మనం పైన వర్క్ చేస్తూ ఉన్నాం కదా, ఈ లోపల ఇక్కడ స్పాన్ అయిపోయారు. ఇంకా ఆన్ చేస్తామండి, కొద్దిగా దూరం ఆన్ చేద్దాం, ట్రైడెంట్ కలెక్ట్ అవ్వకుండా. అదిగోండి పైన ఉన్నారు. అదిగోండి ఇక్కడ ఉన్నాడు బ్యాన్ రోడ్, ఎంతకే ఉన్నాడో లేడో మరి పర్లేదు, మనకి తర్వాత అయితే వస్తాయి, బోల్డ్ అయితే వస్తాయి చేసేస్తుండే. ట్రైడెంట్ అలా వెళ్ళి చచ్చిపోతూ ఉంటారనమాట. వచ్చిన ఎక్స్పీ మొత్తం ఇటు వచ్చేసింది. ఎందుకు అడ్డు తీసేద్దాం. ఇంకా ఈ వీడియో అయితే మీకు నాకు తెలిసి చాలా లెంతే వచ్చిండిద్ది. సో చూద్దాం, ఒకటే ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తాలి. ఏముంది, ప్లాంట్ వర్సెస్ జాంబీస్ వచ్చినప్పుడు, లేదా అది 42-43 మినిట్స్ వచ్చింది. ఇది అన్నీ అవగా ఒక 35 to 40 మినిట్స్ రావచ్చు గైస్, అన్ని కటింగ్లు అవన్నీ పోగా. ఇంకా ఎక్కువ వచ్చినా పర్లేదులేండి, మీరు ఎలాగో చూస్తారు. నాకు తెలుసు అది కనీసం 50 వ్యూస్ రీచ్ అయినా చాలు గైస్. ఇక్కడ ఎక్స్పీ చూద్దామంటే ఎక్స్పీ కనిపించలేదు నాకు. ఇంకో బ్లాక్ లేక జస్ట్ పెట్టాను, ఎక్స్పీ కనిపించలేదు గైస్, మొత్తం బర్న్ అయిపోయినట్టుంది. సరే ముందు కిందకి వెళ్ళి లూట్ చూద్దాం పదండి, ఏమేమి వచ్చింది అనేది. ఓకే పదండి వెళ్దాం. మన బ్యాన్ రోడ్ అయితే ఎవడో కనిపించలేదు నాకైతే ఇక్కడ. సో చూద్దాం. ఓకే గైస్, ఒక బాటిల్ అయితే వచ్చింది, ఓమ్నెస్ సింగిల్ పర్లేదు, మన హార్డ్ కోర్ కాబట్టి పోషన్ 1-2 కాకపోయినా కానీ మనకు వచ్చేసింది. బాటిల్ ఏదైనా సరే పర్లేదు గైస్. ఇక్కడ ఒక యారో వచ్చింది, యారో ఎందుకు ఉందో మరి, పైకి రాకుండా కిందకి ఎందుకు వచ్చిందో తెలియదు. సో లూట్ అయితే ఇది వచ్చింది గైస్, ఒక బాటిల్. సరే ఇది తాగేసి మనం చూద్దాం పర్ఫెక్ట్గా ఏఎఫ్కే స్పాట్లో ఉన్నాం, ఎన్ని బాటిల్స్ వస్తాయి అన్నీ ఆన్ చేసి అయితే వెళ్దాం గైస్. ఇది ఆన్లోనే ఉంది. సో ఇంకా మనం ఏఎఫ్కే స్పాట్కి వెళ్ళిపోదాం కదండి. ఓకే వచ్చేసాం గైస్. ఈ నీళ్ళు ఒకటి సేఫ్ ల్యాండింగ్. ఇటు చుట్టుపక్కల మొత్తం అరేంజ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి తాగేయాలి గైస్, పోషన్ తాగేసి ఇప్పుడు మనకి టైమర్ అయితే పడిద్ది 30 సెకండ్స్. సో 30 సెకండ్స్ వెయిట్ చేయాలి. లోపల ఇది ఆన్ చేసేద్దాం, అయితే తర్వాత ఆన్ చేద్దాం గైస్. పోషన్ రైడ్ వచ్చాక ఆన్ చేద్దాం. ఒకవేళ మనకి రైడ్ రాకపోతే గైస్ ఒక 2-3 బ్లాక్స్ పైకి అయితే వెళ్ళండి అంతే. జస్ట్ ఈ టైం ఉంది కదా, ఈ టైంలో 2-3 బ్లాక్స్ పైకి అయితే వెళ్ళండి గైస్, సరిపోయింది. విలేజర్కి దగ్గర ఉంటే అప్పుడు రైడ్ వచ్చింది. మనకి మామూలుగానే వచ్చేసి, ఎందుకంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ మ్యాక్సిమం కరెక్ట్గానే ఫాలో అయ్యా. కాకపోతే ఆడు వేరే లీవ్స్ పెట్టాడు, నేను చెర్రీ లీవ్స్ పెట్టా గైస్, బాగుంటుంది. ఓకే రైడ్ వస్తుంది, చూద్దాం గైస్. ఫస్ట్ రైడ్ అయ్యేటప్పటికి ఎంతమంది వస్తారనేది ఆన్ చేసేద్దాం. ఓకే రైడ్ ఆన్. పైనుంచి ట్రైడెంట్ సౌండ్లు వస్తున్నాయి నాకు ఆల్రెడీ. అటు ఇటు చూద్దాం గైస్. లూట్ ఎంత వచ్చింది, చేతిలో లూటింగ్ పట్టుకుని మనకి లూట్ ఎక్కువ వచ్చింది. సో ట్రైడెంట్ వాళ్ళు ఇదే యూజ్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ట్రైడెంట్ ప్లస్ లూటింగ్ 3 వర్క్ అయితే అన్నారు, వర్క్ అవుతుంది అది బాగానే నిజంగానే. సో చూద్దాం గైస్ ఫస్ట్ రైడ్ మొత్తం ఎలా ఉండిద్ది అనేది. జస్ట్ టైం ల్యాప్స్లో చూసేయండి, నేనైతే ఇలాగే పట్టుకొని ఉంటాను.
ఓకే గైస్, రైడ్ ఇంకొకడే ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే గైస్ మల్టీ యూజ్ ఉంది. ఒక పక్క లూట్ వచ్చింది, ఒక పక్క మనకి ఎక్స్పీ కూడా వచ్చింది. ఈ చచ్చిపోయాడు. ఓకే, రైడ్ విక్టరీ కూడా వచ్చేసింది మనకి. సక్సెస్ఫుల్ రైడ్ విక్టరీ కూడా వచ్చేసింది గైస్. ఈ బార్ పోయేదాకా ఇంకో పోషన్ అయితే తాగండి గైస్. పోషన్ తాగితే మనకి వర్క్ అవుదంట, ఆడు చెప్పాడు. మరి నాకైతే తెలియదు, ట్రై చేయాలి. ఇప్పుడు కూల్ డౌన్ ఇచ్చాడు కాబట్టి అన్న వర్క్ అవ్వచ్చు 30 seconds లోపే. బార్ పోయేదాకా ఇంకోటి అయితే రాదు గైస్. ముందు వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ ఏజ్ చూద్దాం గైస్, లూడ్ చూద్దాం, లేకపోతే పోషన్స్ చూద్దాం ఎన్ని వచ్చినాయి అనేది. ఒక్కటి అయ్యే లోపల 1 2 3 5 పోషన్లు వచ్చినాయి గైస్. ఓన్లీ సింగిల్ రైడ్కి 5 పోషన్స్ వచ్చినాయి అంటే 5 times వస్తున్నట్టు. 1 2 3 4 5 ఒక్కోటి టైప్ వచ్చినాయి. సో ఈ పైన మొత్తం పోషన్స్ వచ్చేటట్టు పెట్టుకుందాం. ఇప్పుడు వెళ్ళి లూట్ చూద్దాం పదండి. సో గైస్, సింగిల్ పోషన్కే ఎంత లూట్ వచ్చింది? 51 ఎమరాల్డ్స్ 3 totems. చాలా లూట్ వచ్చింది గైస్. దానికి దీనిలో కొద్దిగా లూట్ వచ్చింది ఒక సింగిల్ పోషన్కే. సో ఇప్పుడు ఒక ఐడియా గైస్, మన దగ్గర 5 పోషన్స్ ఉన్నాయి కదా, 5 పోషన్స్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఇంక ఈ 3 చెస్ట్లు ఫిల్ అవ్వలేదండి. ఫస్ట్ ఈ చెస్ట్లు ఫిల్ అయ్యాక మిగతా అట్లకి వెళ్తాయి అనుకుంటా. సో ఇది చాలా ఈజీగా ఉంది గైస్, జస్ట్ పోషన్ తాగడం అక్కడ కూర్చోవడం అంతే. మనం ఏస్కేలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఇంకేం చేసిన పని లేదు. క్రేపర్ ఫామ్ అయితే మళ్ళీ వచ్చి ఎక్స్పీ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పీ అలా కలెక్ట్ చేసుకోవడం కూడా లేదు, మనకి వచ్చేసింది ఎక్స్పీ. ఏదో బాగుంది గైస్. ఎక్స్పీ ఫామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చేయచ్చు. మన టూల్స్ కూడా రిపేర్ చేసుకుని వెళ్తే వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి పోషన్స్ తీసుకుని వెళ్ళిపోదాం. 5 చూద్దాం గైస్ ఎంతసేపు అయిద్ది అనేది. ఓకే గైస్, మొత్తానికి 5 పోషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నైట్ కూడా అయిపోయింది ఈ లోపలే. అంటే నైట్ చాలాసార్లు అయిందిలేండి. ఈ లోపల వర్షం పడుతుంది, థండర్ కూడా అనుకుంటా. సో అది పనికి వచ్చింది. ఇంకా కిందకి వెళ్దాం పండి, ఎంత లూట్ వచ్చింది అనేది చూద్దాం. నాకైతే ఇంకా ఎమరాల్డ్స్ టోటమ్స్ గోల్ అయితే పోయింది గైస్. ఎమరాల్డ్స్ ట్రేడింగ్ అప్పుడు ప్రతిసారి షుగర్ కేన్ తీసే బదులు ఇక్కడికి వచ్చుంటే అయిపోయింది. ఎమరాల్డ్స్ ట్రేడింగ్ అయితే అయిపోయింది. నైట్ ఏం స్లీప్ వేద్దాం. మోన్స్టర్స్ ఆ పిలేజర్స్ ఉన్నట్టున్నారు పైన. సరే కిందకి వెళ్దాం ఉండండి. ఇది మొత్తానికి ఎంతసేపు వచ్చిద్దో చాలాసేపు అయితే ఉన్నాను. ఎక్కడో ఈడ మోన్స్టర్ పైన పిలేజర్స్ చచ్చిపోయి అంటారు. సరే అండి, ఓకే ఇంకా ఉన్నారా? ఓకే గైస్, ముందు వచ్చేసి పైకి వెళ్ళి చూద్దాం పైన ఎన్ని వచ్చినాయో చూద్దాం గైస్. ఎవరు లేడుగా జొమ్మి. ఇంకా ఈ లోపల ఆక్సిడైజ్ కూడా అయిపోయింది గైస్. అది ఏదో చూసారో లేదో మీరు, ఆక్సిడైజ్ అయిపోయింది. అది మన కాపర్ రాడ్, అదే లైటింగ్ రాడ్ ఏదో. చూసేద్దాం ఎన్ని పోషన్స్ వచ్చుంటాయి. వాట్ 1 10 10 20 28 కాదు 30 38 44 వచ్చినాయి గైస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అయితే 44 వచ్చినాయి. జస్ట్ 5 పోషన్స్ లోపల. ఇక్కడ దీనిలో ఏమి లేవు గైస్. మొత్తానికి 44 పోషన్స్ వచ్చినాయి గైస్. 5 పోషన్ల టైంలో 44. నేను మౌనం ఉందా? 5 times కాదు 9 times ఎక్కువ. మనకి లూట్ కూడా 2 చెస్ట్లు. ఇందాక ఆల్రెడీ ఆ చెస్ట్ నిండిపోయింది మ్యాక్సిమం. ఇది కూడా నిండిపోయింది. ఇక్కడ చెస్ట్లు ఏమి లేవు, పడలేదా? సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఫుల్ అయిపోయింది. వాట్ ఇది కూడా ఫుల్ అయిపోయింది గైస్. 3 chests ఫుల్ అయిపోయింది. అంటే 3 లేండి, మామూలుగా 3 chests ఫుల్ ఆఫ్ లూట్ వచ్చింది గైస్. అంటే బోస్ ఎట్లకి ఎక్కువ ఉండిద్ది. చాలా లూట్ అయితే వచ్చింది మనకి. సో చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది గైస్ ఇదైతే. సో ఇంక నుంచి అన్ని బిల్డ్స్ మ్యాక్సిమం ఇలాగే కడదాం. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే మన ఫామ్ ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. మీరు ఇది బిల్డ్ చేస్తారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి గైస్. సో ఇంకా అవుటర్ ఇక్కడ కూర్చొని చెప్పుకుందాం. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. చేయడం మర్చిపోండి, కన్ఫర్మ్ కామెంట్ చేయండి. 3 hours కష్టపడి అయితే కట్టాను దీన్ని. మొత్తం 3 hours రికార్డింగ్ అయితే వచ్చింది గైస్. ఇది మొత్తం ఎడిట్ చేసేటప్పుడు నాకు తెలుసు కన్ఫర్మ్ 50 minutes to 1 hour అయితే వచ్చింది. సో చూస్తా, కుదిరితే 1 part లేదా 2 parts ఏదైనా అప్లోడ్ చేస్తా గైస్. అదే 1 part లేండి. సో ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. బాయ్ బాయ్.